సమయం దేవుని యొక్క వాక్యం మాట్లాడగా మీరందరూ పంచుకోవాలని ఆసక్తిగా ఉంది. ఈ సాయంకాల సమయంలో మాటలు పరిశుద్ధ లేఖన భాగం నుంచి గ్రహించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి మన సమయాన్ని బట్టి మేము పొందస్తున్నాము. మీరు ఎక్కడున్నప్పటికీ ఏ పని చేస్తున్నప్పటికీ అసేపు ఈ మాటలు ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం. కనుక పాత జన్మదిన బైబిల్లో జన్మదిన గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. యోగం 14వ అధ్యాయం. యోగం 14వ అధ్యాయం 4వ వచనం అందరూ కూడా పెట్టుకుంటున్నాం. యోగం 14వ అధ్యాయం 4వ వచనం అందరూ కూడా కలుసుకుంటాం. పేజీ నంబరు 430. పాప సహితుల్లో నుండి పాప రైతుడు పుట్టగలిగిన మరోసారి చదవమండి. యోగ గ్రంథం 14వ వస్తుంది. పాప సహితుల్లో నుండి పాప పుట్టగలిగిన అలాగే కనుక బైబిల్లో మనిషి యొక్క పుట్టుక చూస్తున్నాం. మాకు బర్త్డే సందర్భాన. రెండవదిగా మనిషి యొక్క పుట్టుక సందర్భం ఎలాగుంటుంది, ఆరంభం ఎలాగుంది, అంతం ఎలాగుంది, దేవుని యొక్క పుట్టుక మనుషుల జీవితానికి ఏమిచ్చింది. కనుక 3 పుట్టుకల గురించి మనం చూస్తే కనుక మొట్టమొదటిగా ఈ యోగ గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం, స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధలందును. కనుక మనుషుల యొక్క పుట్టుక ఎలా ఉందంటే బాధతో పుడతాడు. పాపైన బాధైనా తల్లి గర్భం నుంచి తల్లికి బాధ ఉంటుంది, బిడ్డ కూడా బాధ ఉంటుంది. కనుక బాధ ఉంటుంది. కనుక మొట్టమొదటిగా మనుషుల యొక్క దినం ఎలా ఉంటుందంటే పుట్టుక బాధ వస్తుంది. రెండవ చూడండి, ఇదే యోగ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఈ మనుషుని జీవితం ఎలా ఉంటుంది, పువ్వు వికసించినట్టు వారు పెరిగి వారిపోవడం వచ్చారు. కనుక బాబైనా పాపైనా పుట్టిన తర్వాత ఎలా ఉంటుందంట, పువ్వు వికసించినట్టుగా కొన్ని రోజులు బాగుంటారు, ఆ పుట్టారు బాబు పుట్టారని. కనుక వాడు పెరిగి పెద్దవాళ్ళ కొద్ది పాపైనా పెరిగి పెద్దవాళ్ళ కొద్ది ఎలా ఉంటుందంట, వాడిపోయినట్టుగా ఉంటుంది. కనుక మొట్టమొదటిగా మొక్క లేదా మరి కొమ్మ చిలికించినప్పుడు బాగా పచ్చగా ఉంటుంది కదా. అయితే పిల్లవాళ్ళైనా పాపైనా పెరిగి పెద్ద కలది వాడిపోయినట్టుగా ఉంటుంది. అంటే ఆరంభంలో ఉండే సంతోషం పెరిగేటప్పుడు ఉండదు. ఇది రెండవది. మూడో చూడండి, ఇదే యోగ గ్రంథం 14వ అధ్యాయం. మనుషులకు పుట్టుక మనిషికి ఎలా ఉంటుంది. యోగ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం అందరూ చూద్దాం. నరుల ఆయుష్కాలం కనుక ఆయుష్కాలం పుట్టినప్పుడు మరి ఆధార్ కార్డులో కూడా గవర్నమెంట్ వారు చెప్తున్నారు, ఈ రోజు పుట్టాడు, సాయంకాలం పుట్టాడు, మధ్యరాత్రి పుట్టాడు అని చెప్పి రాసిన తర్వాత ఆయుష్కాలం కాలం రాస్తారు. కానీ ఆయుష్కాలం రాస్తారు ఎవరైనా రాయలేరు. అది డాక్టర్ కూడా తెలియదు, తల్లికి తండ్రి కూడా తెలియదు, దేవుడికే తెలుస్తుంది. కనుకనే డాక్టర్ ఉన్నా ఒకవేళ తల్లి అయినా తండ్రి అయినా మరి కాలం ఏ కాలంలో పుట్టాడు, ఎంత సమయంలో పుట్టాడు రాస్తారు. కానీ ఎంత ఆయుష్గా బతుకుతాడని రాయలేరు. ఇది మనుషునికి తెలియదు. కనుక మూడవదిగా నరుల ఆయుష్కాలం పరిమితి ఉంది. ఎన్నో బతుకాడో చెప్పలేదు. చెప్పేటువంటి నేను కానీ వినేటువంటి మీరు కానీ మన యొక్క కాల పరిమితి మనకు ఆయుష్కాలం అని తెలియదు. ఇది మూడవది. అంటే తెలియని ఆయుష్కాలం కలిగి ఉన్నాడు మనుషులు. నాలుగవదిగా ఎలా ఉంటుందంట, ఇది యోగ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు. ఎటువంటిదంత జీవితం, కూలివాడు. మనం చూస్తుంటాం, అందరూ ఎక్కడ పనిచేసినా, లేకుంటే సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసినా, పొలంలో పనిచేసినా యజమాని పిలుస్తాడు పని కోసము. ఉదయం రమ్మా పెద్ద కట్టుకుని రండి అని చెప్తాడు. లేకపోతే దానికి డబ్బులు ఇస్తాడు. ఉదయము 6 గంటలకు పోయి తిరిగి సాయంత్రం 6 గంటల వరకు కొన్ని పనులు ఉంటాయి, కొన్ని కూలి పనులు ఉంటాయి. అలాగే ఎక్కడైనా సరే పనిచేస్తున్నప్పుడు కూలి పని ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం పరిమితి ఉంటుంది. అలాగే మనిషిని జీవితం కూడా అలాగే. కనుక గ్యారంటీ లేదు. కనుక ఎప్పుడైనా మనిషికి ఏమైనా జరగచ్చు. కనుక ఎలాగంటే మొట్టమొదటిగా పుట్టినప్పుడు బాధతో పుడతాడు. రెండవది పువ్వు వికసించినట్టుగా వికసించి పెరిగి పెద్దవాడు ఆడిపోతాడు. మూడవదిగా ఎలాగుందంట,
ఆయుష్కాలము పరిమితిగా ఉంది, హద్దులో ఉంది. నాలుగవదిగా కూలివారు గడే దినాలు ఎట్లుంటాయంట, అలాగే ఉంటాయి. కూలి అయిపోయింది అనుకోండి, ఆ టైం అయిపోయింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాడు, టైం అయిపోయింది ఇంటికి పో, రాత్రి వేరే వాళ్ళు వస్తారని చెప్తారు. ఇది 4వ. 5వ చూద్దాం చూడండి. యోగ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, వాక్యం కూడా యోగ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం మొదలు చూద్దాం. 4వ ఇంకా 5వది ఎట్లుంటుందంటే మనిషి యొక్క జీవితం కటాక చలనము నది అంటే వర్షం పడినప్పుడు నీళ్ళు వస్తాయి, గుడ్డలో కానీ లేకపోతే డ్యామ్ లో కానీ చెక్ డ్యామ్ లో కానీ నదులో కానీ పాడతాయి. వర్షాలు లేకపోతే పాడవు, నీళ్ళు వెళ్ళిపోతాయి. మనిషి జీవితం కూడా అంతే, బాగున్నప్పుడు బాగుంటాడు, మంచిగా నీ దగ్గర ధనము ధాన్యం ఉంది అనుకోండి, అందరూ పలకరిస్తారు, శత్రువులు సైతం నీతో మాట్లాడతారు, నీతో ఎప్పుడు కలవలేని స్నేహితం కూడా కలుస్తుంది, బంధుత్వం కూడా కలుస్తుంది. చెప్పేటువంటి నా జీవితంలో మా తల్లి చనిపోయిన తర్వాత ఎవరు మనం పట్టించుకోలేదు. సహజంగా మీ జీవితంలో అలా ఉండొచ్చునేమో, మనకు అనుకూలమైన వారు, మనకు తల్లిదండ్రి అయిన వారు, పెద్దవారు చనిపోతే ఆ ఇంట్లో ఎంత బాధకరమో, ఎవరు మనతో మాట్లాడరు. ఒకవేళ మన దగ్గరికి పోతుంటే వీళ్ళలో పోతుంటే ఈమె ఒకవేళ భర్త చనిపోయినాడు, లేకుంటే భార్య చనిపోయింది, పిల్లలందరూ ఒంటరిగా ఉన్నారు, వీళ్ళు ఏమడుగుతారో అని ఎవరు మన దగ్గరికి రారు. ఎలా ఉందంట, తటాకంలో అంటే చెరువులో నీళ్లు ఉన్నంత వరకు అందరూ వాడుతుంటారు. నీళ్ళు ఎక్కిపోతే దానికి ఎవరు చూడ, జంతువులు సైతం తాగడానికి రావు. మన జీవితం అంటే మన దగ్గర అన్ని ఉంటే అందరూ బాగా మాట్లాడతారు, ఏం లేకపోతే ఎవరు మన దగ్గర. ఇది మానవ జీవితం. 6వదిగా ఇంకా ఎలా ఉందంట మానవ జీవితం. యోగ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం మధ్యభాగం. నీడ కనబడకపోయినట్లు వారి నిలవక పారిపోవడం. నీడ ఇప్పుడు మనందరం కూర్చున్నాం, మా లోపల ఉన్నవారు, బయట ఉన్నవారు, ఇళ్ళలో ఉన్నవారు కూర్చుంటారు, భోజనాలు కూర్చుంటారు, టీవీ చూస్తుంటారు, ఏదో మాట్లాడుతుంటారు కదా. మనం కూర్చుంటే మన పక్కన ఒకటి కూర్చుంటది, ఏది నీడ. అది దానికి పేరు లేదు, ఊరుందా పేరుందా, ఎవరైనా సరే నువ్వు బస్సులో పోతేనే కూర్చుంటది నీ పక్కన, ఏంటది నీడ. నీడ మంచం ఉంటుందా, కొంచెం కొంచెం విషయం ఉంటుంది, ఎలుగు నుంచి నా నీడ ఉంటుంది, మాట్లాడుతున్నప్పుడు నీడ ఉంటుంది, ఏలుగు నుంచి నీడ ఉంటుంది. అయితే ఆ నీడ ఎలా ఉంటుందంట, నీడ కనపడక పోయినట్లు వాడు నిలవకుండా పారిపోతుంది. అంటే మనిషి జీవితానికి నీడకైనా గ్యారంటీ మేము కానీ ఎవరికి లేదు గ్యారంటీ, మనిషికి గ్యారంటీ. అంటే నీడ యొక్క జీవితం ఎలా ఉందో అలా మనం జీవితం. ఇది 6వ. 7వ చూద్దాం చూడండి. యోగ గ్రంథం ఇంకా ఎలా ఉందంటే మానవ జీవితం. యోగ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. యోగ గ్రంథం 14:14 చివరిలో నాకు యుద్ధ దినములను నేను కనిపెట్టి కానీ ఎలా ఉందంటే మానవ జీవితం చివరికి చిన్న మాట చూద్దాం చూడండి ఎలా ఉందంట. ఇది యోగ గ్రంథంలో మాట చూస్తాం. యోగ గ్రంథంలో చూడండి ఈ మనుషుల యొక్క జీవితం చివరికి ఎలా ఉందంట. 14వ అధ్యాయం యోగ గ్రంథం 14వ అధ్యాయం చూడండి 2వ వచనం మనం చూద్దాం. 2వ వచనం. భూమి వికసించినట్లు వారు పెరిగి వాడిపోతారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం ఒక మాట. యాకోబు 4:14 దయచేసి చదవండి. చివరికి మానవ జీవితం ఎలా ఉంటుందంట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మానవుని యొక్క పుస్తక మానవుని జీవితం ఎలా ఉందో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4:14 రేపేమి సంభవించును మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఇప్పుడు రాత్రి కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైనా సరే టిఫిన్ కానీ భోజనం కానీ చేస్తారు కదా, రెడీ చేసుకుంటా ఉంటారు. అన్నం ఉండాలంటే ఏం చేయాలా, బియ్యము నీళ్ళలో వేసి ఉడకబెట్టి బాగా పొంగిపోకుండా దాని కట్ట మూస్తారు. అలా కదా చెప్పండి, కట్ట మూస్తారు. మూసిన తర్వాత ఏం చేస్తుంది, పొంగిపోతుందని అమ్మగారు ఏం చేస్తారు, కట్ట కొంచెం తీస్తారు. కట్ట తీస్తే ఏమవుతుంది, ఆవిరి వస్తుంది. ఆవిరి ఎంతసేపు ఉంటుందా, చాలా సేపు ఉంటుంది. ఆవిరి లోపలికి వెళ్ళినంతసేపు, కట్ట మూసుకుంటున్నంతసేపు. అవునా, ఆవిరి లాంటి మన జీవితం. అంటే మనిషి యొక్క పుట్టుక ఎలా ఉందంటే ఇన్ని రకాలు చూస్తున్నాం. దీంట్లో ఏమైనా గ్యారంటీ ఇవ్వదా. ఇంకొక మాట చెప్పబడింది, ఎవరైనా సరే ఆ పురుషుని కానీ స్త్రీ కానీ బట్టలు ఉతుకుతూ ఉంటారు కదా. ఉతికినప్పుడు నీళ్ళంతా కూడా ఏమొస్తుంది, బుడగ.
బుడగ వస్తుంది కదా. ఆ బుడగ ఎంతసేపు ఉంటుంది అంటే మనిషి ఉద్యోగాలు చేస్తుంటాడు కానీ బుడగలు వస్తాయి. ఆ బుడగలు వంచిపోయిన తర్వాత నీళ్ళమ్మడి పోతుంది కానీ తప్పని పడిపోతుంది. ఏమయ్యా మన జీవితం అంటే మానవుని పుట్టుక ఏంటంటే ఏం మాత్రం గ్యారంటీ లేదు. పుట్టించుకున్న మనుషులకు గ్యారంటీ లేదు, పుట్టినటువంటి పిల్లలకు గ్యారంటీ లేదు, వాక్యమైనటువంటి మనుషులకు వాక్యం చెప్పేటువంటి నాకు గ్యారంటీనే లేదు. ఇది మానవ జీవితం. అయితే మనుషుల యొక్క పుట్టుకలో దినం గురించి కొన్ని మాటలు మాట్లాడుతుంది. ఇటువంటి దినం అంట ఇప్పుడు చూద్దాం. మనుషుల యొక్క పుట్టుక గురించి ఎలా ఉందంటే గ్యారంటీ లేని జీవితం. అయితే మనుషుల యొక్క దినం గురించి చూద్దాం. చూడండి, యోగ గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం మనం చూద్దాం. స్త్రీ పైన నరుడు కొద్ది దినముల వాదై మిక్కిలి బాధనందును. ఎన్ని దినాలు? మంచి జీవితం 7 నిమిషాలు చూస్తున్నాం, గ్యారంటీ లేదు. ఇప్పుడు దినం గురించి చూస్తే ఎన్ని దినాలంట? కొద్ది దినాలు. రెండవ చూద్దాం. చూడండి, యోగ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చివరి, నా యుద్ధ దినములు అన్నీ నేను కనిపెట్టి యుద్ధం. రెండవ దినం ఎటువంటి దినం? యుద్ధ దినం అంటే చూడండి, యోగ గ్రంథం 7:1 మనుషులకి దినాలు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా, బండ్ల ఫ్యాక్టరీస్ పనిచేస్తున్నా, ఏదైనా వ్యాపారం చేస్తున్నా, ఇంట్లో ఉన్న మనుషుల యొక్క దినం ఎలా ఉందంటే రెండవదిగా యోగ గ్రంథం 7:1 భూమి మీద నరుల కాలము యుద్ధకాలం కాదా చాలు. ఎటువంటి కాలం అంటారు? యుద్ధం. అత్తకు కోడలికి యుద్ధం, తల్లికి అంత మాత్రం కాదు. ఏమంటా తల్లికి తండ్రికి పిల్లడితే వివాహం చేస్తే అందరికి పోరాటమే. కొడుకు కోడలు, కూతురు అల్లుడు పోరాటం. ఎందుకంటే ఒకరికి కూడా పన్నే పడదు. ఏదయ్యా ఎందుకని సంపాదించినావు, సంతోషం లేదంటే ఏందన్నా అవసరం లేదు. ఏం లేదు, అవసరం లేదు. యుద్ధకాలం ప్రతిరోజు యుద్ధమే. యవనస్తులకైతే పరీక్ష రాసేటువంటి పరీక్ష యుద్ధం. పొలంలో పనిచేసే వాళ్ళకైతే పొలము విత్తిన తర్వాత అది పండుతుందో లేదు యుద్ధం కదా. ఒక కాంపిటేషన్ ఎగ్జామ్ రాసేటువంటి మనుషులు కూడా యుద్ధం. కాలేజీ వెళ్ళిన యుద్ధం, స్కూల్లో వెళ్ళిన యుద్ధం, ప్రతిరోజు యుద్ధమే. ఆట నడుపుతున్నా, బస్సు నడుపుతున్నా, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రతిరోజు యుద్ధమే. యుద్ధం. ఏం యుద్ధం అది? యుద్ధ దినాలు. ఒకరికి పడలే పడదు కనుక మొట్టమొదటిగా యుద్ధ దినాలు, రెండోది యుద్ధ దినాలు, మూడోది చూద్దాం. చూడండి, యోగ గ్రంథం 14వ అధ్యాయం యోగ గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. యోగ గ్రంథం 15:23 మధ్య భాగం. అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియను. ఏముందంట? మూడవ దినం అంధకార దినం అంటే ఒక్కొక్కసారి కళ్ళున్నా కూడా మనసు చూడలేడు. ఎందుకని? కరెంట్ వస్తుంది. కరెంట్ మీద అనుకోండి, మన కళ్ళు ఉన్నాయి చూసామా, సొంత ఊళ్ళో సొంత ఇంట్లో కరెంట్ వస్తుంది. అది ఎవరైనా సరే, ఆ దేశమైనా సరే. అంటే కళ్ళుండి మనుషుడు చూడలేని పరిస్థితులు ఉన్నాయి. ఏం దినమంట? అంధకార. 4వ దినం చూద్దాం. చూడండి, 4వ దినం ఎలాంటిదంట? రోమికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. రోమికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదవాలి. రోమా 2:5. నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు ఏమొచ్చిందంట? కోపం వేరు, కోపం ఎక్కువైతే అంటే మనుషుల యొక్క జీవితం ఎలా ఉందంటే దినాలు మారిపోయినాయి. ఉగ్రత దినం వచ్చింది కదా. ఇంకొక దినం ఉంది. చూడండి, మనకు అర్థం కావడానికి లూకాసు వార్త 19వ అధ్యాయం 40-41. లూకాసు వార్త 19వ అధ్యాయం 40-41 వచ్చింది. 5వ దినం ఎటువంటి దినం? త్వరగా కావాలి. లూకాసు వార్త 19వ అధ్యాయం 40-41 వచ్చింది. ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానను అనెను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను కనుక చివరికి కూడా చూస్తే నీ దినం మనుషుల యొక్క దినం. ఈ దినంలో ఎలా ఉన్నారంట? దేవుడు విడుస్తూ ఉన్నాడు. కనుక ఈ దినంలో
నేను ఏడుస్తూ ఉంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఈ దినం నుంచి అంటే గురువు దినం 35 దినం అయిపోయింది.